హాయ్, మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ హౌస్ అరటి తోట, కావల్లో ఫేమస్ ఏరియా అరటి తోటలోనివి. ఇక్కడ మనకి మొత్తం ఒక 6 ఇళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. వాటిలో 2 సేల్ అయిపోయినవి, ఇంకా 4 మాత్రమే మిగిలి ఉన్నవి. వాటిలో 2 వచ్చి తూర్పు ఫేసింగ్, 2 వచ్చి ఉత్తరం ఫేసింగ్తో ఉన్నవి. ఇక్కడ 30 ఫీట్ రోడ్ చూస్తున్నారు, రోడ్ ఎంత పెద్దదో, చాలా పెద్ద రోడ్లు. అలాగే డ్రైనేజీ సిస్టమ్ కూడా ఉంది. అన్ని లేఅవుట్లు దగ్గర టౌన్లో ఉన్న వాటిలో డ్రైనేజ్ సిస్టమ్ లేదు, దీని కూడా డ్రైనేజ్ సిస్టమ్ చూడండి, మొత్తం అండర్ డ్రైనేజీ ఉంది. ఇవన్నీ 30 ఫీట్ రోడ్స్. అలాగే మనకి 2 తూర్పు ఫేసింగ్, 2 ఉత్తర ఫేసింగ్ ఉండవి. మొత్తం నేను 4 ఇళ్ళు కవర్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు ప్రజెంట్ ఒక ఇల్లే చూపిస్తాను, కానీ లాస్ట్లో అయితే మీకు ఆ ఇళ్లలో ఉన్న మిగతా హౌస్ల్లో ఉన్నా కూడా లోపల వుడ్ వర్క్ అయితే చూపిస్తాను నేను. ఎందుకంటే ఇళ్ళన్నీ యాజ్ టీజ్గా ఒకే రకంగా ఉంటాయి, కొంచెం అటు ఇటులో. ఉత్తరం ఫేసింగ్ ఇల్లు చూపిస్తున్నాను, అలాగే తూర్పు ఫేసింగ్ ఇల్లు లాస్ట్లో మీకు అది కూడా లోపల కబోర్డ్స్, కిచెన్ అవి కూడా చూపిస్తాను. మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది మొత్తం మనకి 24 అంకణాలతో వస్తుంది. చుట్టూ మంచిగా సెట్ బ్యాక్ వదిలేరు. మన చాలా మంది కస్టమర్లు అడుగున్నారు, ఇంటి చుట్టూ తిరగలిగినంత స్థలం ఉండాలని, మంచిగా ఉండాలని. కానీ దీనికైతే ఇంటి చుట్టూ తిరగలిగినంత స్థలం చూడండి. మొత్తం ఇంటి చుట్టూ చాలా మంచిగా సెట్ బ్యాక్ అయితే వదిలేరు. ఎందుకంటే 24 అంకణాలు కాబట్టి కొంచెం సైట్ పెద్దది. అలాగే లోపల కూడా మంచి స్పేస్ ఉంది. హాల్ కానీ, బెడ్రూమ్స్ కానీ, కిచెన్ కానీ చాలా మంచిగా డిజైన్ చేశారు. అలాగే వర్క్ కూడా చాలా నీట్గా చేశారు. చూస్తున్నారు కదా మీరు. ఇది మనం లోపలికి వెళ్తున్నాం. కింద టైల్స్ కూడా మంచి కలర్స్తో, మంచి లుక్తో ఉన్నవి. కిచెన్ చూడండి, మంచి లుక్తో చేశారు. ఈ హౌసులు మనకి టౌన్లోనే ఉంటవి. ఇక్కడ స్థలం కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంది. ఇక్కడ మనకి 2 లక్షల పైన ఉంటుంది అంకణం. ఎందుకంటే ఈ మధ్య కూడా మేము వేరే సైటు కొనడానికి వెళితే వాళ్ళు 2,30,000 చెప్పారు అంకణం. ఈ ఇళ్ళ పక్కనే. ఇక్కడ చాలా కాస్ట్లీ ఏరియా, ఎందుకంటే మనకు టౌన్ దగ్గరగా ఉంటుంది కాబట్టి. వాటర్ కూడా మంచి వాటర్ ఉంటాయి, ప్యూర్ వాటర్ ఉంటాయి, చాలా స్వీట్ వాటర్ ఉంటాయి. అందుకని ఈ ఏరియా అరటి తోట అంటే కావల్లో చాలా మంచి ఫేమస్ ఏరియా అది. ఈ ఏరియాలో మనకి ఒక 6 హౌస్లు వాళ్ళు కట్టారు, కానీ 2 సేల్ అయిపోయినాయి, ఇంక 4 ఉన్నవి. 2 తూర్పు, 2 ఉత్తరం. చూస్తున్నారు కదా, వర్క్ కూడా చాలా నీట్గా చేశారు. బాగుంది వర్క్. మొత్తం టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా దీంట్లో పెండింగ్ ఏం లేదు. మనకి డైరెక్ట్గా మనం ఇల్లు తీసుకుంటే ఇంకా మనం ఇంట్లో జాయిన్ అవ్వటం ఒకటేను, మనం గుమ్మడికాయ కొట్టుకోవటం ఒకటే ఉంటుంది. ఈ మిగతా అంత వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు. ఇంకేం లేదు. మనకి ఇవి చాలా చాలా మంచి ప్రైస్కే వస్తున్నవి. ఎందుకంటే ఇక్కడున్న రేట్ను బట్టి ఇప్పుడు నేను మీకు ప్రైస్ వీడియోలో చెప్తాను. మీకు ఇక్కడున్న రేటు ప్రకారం అంటే తెలిసిన వాళ్ళకైతే ఓకే, తక్కువ రేటే అనిపిస్తుంది. కొంచెం కొత్త వాళ్ళకైతే కొంచెం రేట్ ఎక్కువలాగా అనిపించవచ్చు. కానీ జనరల్గా అక్కడున్న రేటు ప్రకారం చూస్తే ఇవి మంచి ప్రైస్కే ఇస్తున్నారు వాళ్ళు. ఇవి వచ్చి తూర్పు ఫేస్లు అయితే 70 లక్షలు చెప్తున్నారు. అలాగే ఉత్తరం ఫేస్లు అయితే 80 లక్షలు చెప్తున్నారు. ఎందుకంటే తూర్పు ఫేస్లు మనకి 20 అంకణాలు, అంటే కొంచెం సైట్ చిన్నది కాబట్టి దానితో కొంచెం రేటు తగ్గించారు. ఎందుకంటే 4 అంకణాలు తక్కువ ఉంటుంది కాబట్టి దానికోసం అది తగ్గించారు. ఇవైతే 24 అంకణాలు, అందుకని ఇవైతే 80 లక్షలు, అవైతే 70 లక్షలు. స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది, పెద్ద బార్గెనింగ్ ఏ ఉండదు. చాలా చాలా స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రైస్లు మేము చెప్పాము. మీకు నచ్చితే మీరు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది. మేము డైరెక్ట్ ఓనర్తోనే కూర్చోబెట్టి మాట్లాడిస్తాము. మేము మధ్యలో ఎలాంటి మార్జిన్స్ పెట్టాము. మేము డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి మాట్లాడిస్తాము. మీరే డీల్ కొంచెం అటు ఇటులో సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకుంటే మేము 1% ఛార్జ్ అయితే చేస్తాము. ఓన్లీ 1%. మీరు ఎంత కొన్నా మేము 1% అయితే తీసుకుంటాము. అలాగే మా ఆర్ఆర్ కావల్ రిలేషన్ని చూస్తున్న అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మా దగ్గర మీకు మామూలుగా ఎప్పుడు చెప్పేలాగానే మా దగ్గర 10 లక్షల నుంచి ఎంతకైనా ఫ్లాట్లు అయితే ఉన్నవి. కావాలి అన్ని ఏరియాల్లో వస్తాయి. మీకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా రైట్ టైము. ఎందుకంటే మనకి అక్కడ రామాయపట్నం పోర్ట్ కానీ, అక్కడ ఫ్యాక్టరీలు కానీ ఒక 3-4 వస్తున్నాయి. ఈ మధ్య మీరు చూసుంటారు, ఆయిల్ కూడా ఒకటి పెద్ద రిఫైనరీ ఒకటి మనకి శాంక్షన్ అయింది. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా చాలా గ్రోత్ ఉంటుంది ఫ్యూచర్లో. తుమ్మలపెంట రోడ్డుకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది రోడ్లో. ఆ ఏరియాలో ఫ్లాట్లు కొన్న వాళ్ళకి ఎవరికైనా సరే
మంచిగా మంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్లో చాలా మంచిగా డబ్బులు వస్తాయి. ఎందుకంటే బాగా పాపులర్ అవుతున్న ఏరియా అది తుమ్మలపెంట రోడ్డు. మా దగ్గర అయితే అన్ని ఏరియాల్లో ఇటు ముసునూరు కానించి అటు మొద్దూరుపాడు దాకా, ఇటు తుమ్మలపెంట రోడ్ నుంచి ఇటు మన బాపూజీ నగర్ దాకా, ఉదయగిరి రోడ్లో బాపూజీ నగర్ దాకా, వెంగళరావు నగర్, అటు ఇందిరమ్మ కాలనీ అన్ని ఏరియాల్లో మా దగ్గర సైట్స్ కానీ హౌసెస్ కానీ అన్నీ ఉన్నవి. మీకు ఎంత బడ్జెట్ చెబితే మేము ఆ బడ్జెట్లో మీకు చూపిస్తాము. ఫ్రెండ్స్, ఇంకొక చిన్నగా ఇది చాలామంది నన్ను అడుగున్నారు, 40 లక్షలకు కావాలి, 30 లక్షలకు కావాలి. మనకి కావల టౌన్లో ఒక మంచి ఇల్లు కొనాలంటే 50 లక్షల పైన అయితేనే వస్తుంది. ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ కొనాలన్నా కూడా మనకి తక్కువలో తక్కువ 40 లక్షలు అయితేనే సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. తక్కువలో అది కూడా ఏమన్నా రోడ్స్ చిన్న చిన్నగా ఉన్నవి, కొంచెం ఇరుకు సందులు అలాంటి వాటిల్లోనే రేటు తక్కువ ఉంటుంది. కానీ పెద్ద రోడ్లు మంచిగా అన్ని సౌకర్యాలు ఉండేదైతే 50 లక్షల పైన పోతేనే, 50 లక్షల పైన పెట్టగలిగితేనే మనకి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. 50 లక్షలు నుంచి 55, 60 అట్లా కానీ పెడితే డబుల్ బెడ్రూమ్. కనీసం 40 లక్షల పైన పోతేనే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది. చాలామంది 20 లక్షలకు కావాలి, 25 లక్షలకు కావాలంటున్నారు. 20 లక్షలకి, 25 లక్షలకు కూడా ఇల్లు అయితే ఉన్నవి. కానీ అవి మనకి ఇందిరమ్మ కాలనీల్లో లేదంటే నాన్ రిజిస్ట్రేషన్ ఏరియాల్లో అయితే వస్తవి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి కావల టౌన్లో ఇల్లు కొనాలి అంటే 50 లక్షల పైన పెట్టగలిగితేనే మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2 BHK వస్తుంది. అది కూడా మంచి ఏరియాలో బాగుండాలి. కార్ పార్కింగ్తో రావాలంటే 50 లక్షల పైన పెట్టగలిగితేనే. ఎందుకంటే దయచేసి గమనించండి, నన్ను చాలామంది అడుగుతున్నారు మాకు 40లో కావాలి, 35లో కావాలి. 40, 35లో ఎక్కడా లేవు ఫ్రెండ్స్. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీకు నచ్చవు. ఎందుకంటే చిన్న చిన్న సందుల్లో, గొంతుల్లో ఉంటవి. అవి రోడ్లు చాలా చిన్నగా ఇరుగ్గా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చవు. లేదా ఇల్లులు కూడా పాత ఇల్లులు అయి ఉండొచ్చు. అందువల్ల మీకు నచ్చకపోవచ్చు. అది గమనించండి. ఎందుకంటే మన మంచి ఇల్లు కొనాలంటే 50 లక్షల పైన పెట్టాలి. అది గుర్తయితే పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా తూర్పు ఫేస్ ఇల్లు చూపిస్తుంది. ఇది తూర్పు ఫేస్ ఇంట్లో కిచెన్. ఇది 2 BHK. అన్ని ఇల్లులు 2 BHK ఉండయి. ఇది తూర్పు ఫేస్ ఇల్లు కాబట్టి ఇది కిచెను. ఇది మన టీవీ కబోర్డు. దీనికి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, అన్ని లోపలే వాష్రూమ్లు. ప్రతిదానికి అటాచ్డ్ వాష్రూమ్లు ఉంటాయి. బయట కామన్ బాత్రూమ్ ఇంకోటి ఉంటుంది. మనకి ఇది టౌన్ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ రేట్లు కూడా అలాగే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.